నెక్స్ట్ అండి, నెక్స్ట్ సమ్ రాయండి. ఇంటిగ్రల్ ఆఫ్ cos cube x into sin x dx. cos cube x into sin x dx. ఇక్కడి నుంచి ఏంటంటే ఇది సబ్స్టిట్యూషన్ మోడ్లోకి వెళ్తుంది. ఒకదాన్ని టీ అనుకుంటే మొత్తం డీటీలోకి మారిపోవాలి. మీరు cos x ని టీ అనండి, రండి పక్కన రండి. cos x is equal to t. cos x డెరివేటివ్ జాగ్రత్తగా, డెరివేటివ్ ఇంటిగ్రేషన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. cos x కి డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ x కి డెరివేటివ్ dx is equal to t కి డెరివేటివ్ dt. అప్పుడు ఇది ఏమైతే చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ టీ అనుకున్నాం, దీన్ని టీ క్యూబ్ sin x dx మైనస్ dt అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టీ క్యూబ్ కి t power 4/4 plus c. t అంటే ఎంత, cos x, cos 4x/4 plus c. అవునా? దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అడుగుతాడు. ఇప్పుడు చెప్పబోయే వాటిలోంచి కంపల్సరిగా బోర్డు మీద చెప్పే వాటిలోంచి వస్తాను ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. sin 4x/cos 6x dx is equal to dash. దీన్ని ఏ విధంగా రాద్దామంటే sin 4x/cos 4x ఇంటూ 1/cos square x అని రాద్దాం. అప్పుడు ఎంత వచ్చింది, ఇది tan power 4x ఇంటూ secant square x dx. దీంట్లో సబ్స్టిట్యూషన్ ఏంటో, tan x ని t అందాం. tan x ని t అంటే ఇంప్లైస్ tan x డెరివేటివ్ ఎంత, secant square x ఇంటూ x కి డెరివేటివ్ dx is equal to డిన్నర్ డెరివేటివ్ మర్చిపోకూడదు, ఇంటూ d is equal to dt. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది t power 4 dt, t power 5/5 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్. t అంటే tan power 5x/5 ప్లస్ c. ఓకేనా? అయిందా? ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ log x ఇంటూ log of log x. log of log x into dx is equal to dash. log of log x ని t అనండి. ఇక్కడ అన్ని కూడా సబ్స్టిట్యూషన్ మోడ్లోనండి, ఇవన్నీ కూడా log of log x ని t అనండి. అప్పుడు డెరివేటివ్ ఎంత వచ్చి చెప్పండి, log x డెరివేటివ్ 1/x కదా, 1/log x ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ మర్చిపోకండి, log x కి ఇన్నర్ డెరివేటివ్ 1/x ఇంటూ x కి డెరివేటివ్ dx is equal to t కి డెరివేటివ్ dt. అప్పుడు ఇది ఏమైంది అంటే, ఇది మొత్తాన్ని t అనుకున్నారు కదా, ఇది మొత్తం dt అయిపోయింది. అంటే dt/t, దీన్ని t అనుకున్నారు, మిగతాదంతా dt అయిపోయింది. 1/t కి ఇంటిగ్రేషన్ log mod t
దట్ ఎంప్లాయిస్ లాగ్ మోడ్ టీ అంటే ఎంత రాయొచ్చు, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాయొచ్చు. అయిపోయిందా? నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 + x బై 1 + x dx. దేన్ని సబ్స్టిట్యూషన్, దేన్ని లాగ్ ఆఫ్ 1 + x ని టీ అనాలి. లాగ్ ఆఫ్ 1 + x ని టీ అనుకుంటే అప్పుడు డెరివేటివ్ ఎంత దీనికి 1/1 + x ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ 1 కి 0 x కి dx t కి dt. ఇప్పుడు ఇదేమైంది, ఇంటిగ్రల్ ఆఫ్ t dt ఎంతనా, ఇది t కదా, ఇది మొత్తం dt. t dt అంటే t² / 2 + c. t అంటే లాగ్ ఆఫ్ 1 + x హోల్ స్క్వేర్ బై 2 + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x బై 1 + sin x ఇంటూ dx. ఎట్లా ఉండి ఇవన్నీ కూడా దేని టీ అనుకుంటే డీటీలోకి మారిపోతుంది, స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాలోకి వెళ్ళిపోతుంది. సబ్స్టిట్యూషన్ నుంచి స్టాండర్డ్ ఇంటిగ్రల్లోకి మారిపోతున్నాం. దేని టీ అనుకుంటే బెస్ట్. సైన్ ఎక్స్ ని టీ అనుకుంటే ఇది డిటి అయింది, సైన్ ఎక్స్ ని టీ అనుకోండి. cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. dt బై 1 + t. ఇది 1/x ఫార్ములా లాగా ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఎంత, లాగ్ మోడ్ x + c. ఇంటిగ్రల్ ఆఫ్ 1/ax + b ఎంత చెప్పట్లేదు, లాగ్ మోడ్ ఆఫ్ ax + b బై x కోఎఫిషియంట్. ఇక్కడంతా లాగ్ మోడ్ t + 1 బై x కోఎఫిషియంట్ 1 కాబట్టి రాయకర్లా + c. లాగ్ మోడ్ t అంటే ఎంత, sin x + 1 + c. ఇంటిగ్రల్ ఆఫ్ sin ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 + x² dx. tan ఇన్వర్స్ x ఏమనాలండి, t అనాలి. tan ఇన్వర్స్ x డెరివేటివ్ చెప్పండి, 1/1 + x² ఇంటూ x కి డెరివేటివ్ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు ఇదేమైంది, sin t, ఇది t అనుకున్నాం, మిగతా అంతా dt. sin t కి ఇంటిగ్రేషన్ -cos t + c. t అంటే ఇవన్నీ కూడా ఎలా సబ్స్టిట్యూషన్సే. దేన్ని టీ అనుకుంటే మిగతా అంతా కూడా స్టాండర్డ్ ఇంటిగ్రల్లోకి వెళ్ళిపోయింది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√of sin ఇన్వర్స్ x
into square root of 1 minus x square dx. దేన్ని టీ అనుకోవాలి? దేన్ని టీ అనుకోవాలి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీ అనుకోవాలి. అంత సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1/√1 minus x square into dx is equal to dt. ఇప్పుడు చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత వచ్చింది? dt బై రూట్ టీ. ఇది టీ అనుకున్నాం, రూట్ టీ, ఇదంతా కూడా dt. 1/√t కి ఇంటిగ్రేషన్ చెప్పు, గుర్తుకుందా ఫార్ములా? 1/√x dx ఫార్ములా గుర్తుకుందా? చెప్పరు. 2√x ప్లస్ c. 1/√x ఇంటిగ్రేషన్ ఎంత? 2√t ప్లస్ c. 2√t అంటే సైన్ ఇన్వర్స్ x. కంపల్సరీ సబ్స్టిట్యూషన్ మీద నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఎగ్జామినేషన్ లో. నెక్స్ట్ లెక్క, ఇంటిగ్రల్ ఆఫ్ 1 minus 1/x square, ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 minus x square into e power x plus 1/x dx. దేన్ని సబ్స్టిట్యూషన్ దేన్ని అనుకోవాలి? x plus 1/x ఏమనుకోవాలి? t. 1 minus 1/x square into dx is equal to dt. x కి డెరివేటివ్ 1, 1/x డెరివేటివ్ minus 1/x square into dx is equal to dt. ఇది e power t అనుకుంటే మిగతాదంతా dt. e power t కి ఇంటిగ్రేషన్ e power t నే. t అంటే x plus 1/x plus s. కంప్లీటెడా? నెక్స్ట్ అండి, ఇంటిగ్రల్ ఆఫ్ x power 8/1 plus x power 18 dx. అన్ని ఎక్కితానికి బాగుండే, ఒకదానికి కూడా ఐడియా రావట్లేదు, ఏం చేయాలి కదా? చెప్తారా రోహిత్ ఎలా చేయాలో? ఒక్కదానికి కూడా ఐడియా రాదు. నేను చెప్తుంటే బాగా ఎక్కితానికి బాగుంటుంది. చూడండి, దీన్ని x power 8/1 plus x power 9 whole square అని అర్థం. x power 9 ఎందుకు ఇచ్చానంటే x power 9 ని కనుక మీరు కనుక t అనుకుంటే మిగతా అంతా డిలోకి మారిపోయింది. x power 9 ని t అనుకోండి, 9 into x power 8 into dx is equal to dt. x power 8 into dx is equal to dt by 9. That is equal to 1/9 into dt by 1 plus
టీ స్క్వేర్ 1/9 ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఎంత ఇంటిగ్రేషను? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దేని యొక్క డెరివేటివ్ ఇది? దేని యొక్క డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్? tan inverse t ప్లస్ సి 1/9 ఇంటూ tan inverse ఆఫ్ t ప్లస్ లో x పవర్ 9 ప్లస్ సి. ఏమైందా? ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఆ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. చూడండి, దీని టీ అనుకుంటే ఇది మొత్తం డిటీ అయిపోయిందండి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ని టీ అనుకోండి, న్యూమరేటర్ మొత్తం డిటీలో మారిపోయింది. యూవి అప్లై చేయండి. యూవి ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1. కింద డెరివేటివ్ ఎక్స్ లో ఉంది కాబట్టి డిఎక్స్, దీని డెరివేటివ్ డిటి. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిటి బై, చెప్పాలి మీరే, కాస్ స్క్వేర్ టీ. 1/cos స్క్వేర్ టీ ఎంత? సీకెండ్ స్క్వేర్ టీ డిటి. సీకెండ్ స్క్వేర్ టీకి ఎంత? సీకెండ్ స్క్వేర్ టీకి ఇంటిగ్రేషన్ tan టీ. tan ఆఫ్ టీ ప్లస్ ఎంత రాద్దాము? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఓకేనా? 1/√4 మైనస్ 9x స్క్వేర్ డిఎక్స్. ఏ ఫార్ములాలోకి మార్చొచ్చు దీన్ని? 1/√2 స్క్వేర్ మైనస్ 3x హోల్ స్క్వేర్ లోకి మార్చుకోవచ్చు. అంటే ఏ ఫార్ములా గుర్తురావాలి? స్టాండర్డ్ ఇంటిగ్రల్ 1/√a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ డిఎక్స్ గుర్తుకు రావాలి. ఎంత ఫార్ములా? sin inverse of x by a plus c. ఏంటి ఈ ఫార్ములాకి ఏంటి? ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఎంత ఉంది? 3x ఉంది. కాబట్టి ఈ ఫార్ములాకి ఇంటిగ్రేషన్ చేయాలి. sin inverse ఆఫ్ x ప్లేస్ లో ఎంత ఉంది? 3x. ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 2 రాసి ఏ మర్చిపోకూడదు, ప్లస్ సి కాదు. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో ఎక్స్ ప్లేస్ లో వేరేది దాన్ని వచ్చింది, ఏమొచ్చింది? 3x వచ్చింది. బై 3 రాయటం మర్చిపోకూడదు, బై 3 రాయటం మర్చిపోకూడదు. రోహిత్, బై 3 రాయటం మర్చిపోతారు ఇక్కడ. ఎందుకు? ఇది మనం చెప్పుకున్నాము. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? 3 ఉంది.
బై 3 రాయటం మర్చిపోకూడదు. అందరు చేసే మిస్టేక్ ఇక్కడ బై 3 రాయటం మర్చిపోతూ ఉంటారు. ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మైనస్ 25 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ మైనస్ 5x హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇదే ఫార్ములా లాగా ఉంది. ఎంత ఫార్ములా? x/2 నా x/a నా? x/2 ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ ఆ మైనస్ ఆ? మైనస్ ఆ ప్లస్ ఆ? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఎప్పుడు కాజ్ ఇన్వర్స్ వచ్చినప్పుడు మాత్రమే మైనస్, మిగతా మూడిట్లో కాజ్ ఇన్వర్స్ వచ్చినప్పుడు మాత్రమే మైనస్. అక్కడ కూడా జాగ్రత్త చూడండి. ఏ ప్లస్ లో 4 ఉంది, ఎక్స్ ప్లస్ లోనే ఎంత ఉంది? 5x ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్ములా ప్రకారం ఇంటిగ్రేషన్ రాసిన తర్వాత డివైడెడ్ బై 5 రాయటం మర్చిపోకూడదు. అదే మర్చిపోతారు. దట్ ఈజ్ ఈక్వల్ రైట్ నా 5x/2 into square root of a square minus 5x/2 whole square plus a square అంటే 4 square by 2 into sin inverse of x ప్లస్ లో 5x by a ప్లస్ లో 4 plus c. 5x/2 square root of 16 minus 25x square. 16/2 ఎంత? 8. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మర్చిపోయాం మనం? బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏ రైట్ మర్చిపోయాం? బై 5 రైట్ మర్చిపోయాం. ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది. 5 క్యాన్సిల్ అయిపోయింది. x/2 ఇక్కడ 16/2 8/5 మర్చిపోకూడదు. ఇక బై 5 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5x/4 ప్లస్ c. ఓకేనా? దీంతో డివైడ్ చేసినప్పుడు ఈ 5 క్యాన్సిల్ అయిపోయి x/2 ఇంటూ ఇది మిగిలిపోయింది. ఇది 16/2 అన్నప్పుడు 8/5 సైన్ ఇన్వర్స్ 5x/4 ప్లస్ c.